ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. స్వామివారు రచించిన త్రైత సిద్ధాంతము అనే గ్రంథాన్ని మనము చెప్పుకుంటా ఉన్నాము. మనము ప్రస్తుతం కర్మయోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. కర్మయోగంలో మనము 6వ శ్లోకం వరకు పోయిన వారం చెప్పుకున్నాము. కదలక మనస్సునందు దైవమంత్రాన్ని స్మరించడం కంటే కదులుతూ ప్రపంచ విషయములు ఆచరించు కర్మయోగము మంచిదని మనకి ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఈ 7వ శ్లోకంలో భగవంతుడు ఆ శ్లోకం మీద చూద్దాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. అంటే ఇది కర్మయోగానికి సంబంధించిన శ్లోకము. ఏమంటున్నారంటే మనము జ్ఞానేంద్రియాలతో మనస్సును నియమించాలి, కర్మేంద్రియాలతో పనులు చేయాలి. అలా చేసినప్పుడే మనం కర్మయోగులము అని చెప్పుకోవచ్చు. అలా ఉన్నప్పుడే అందరికంటే ఉత్తములము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ జ్ఞానేంద్రియాలతో మనసును నియమించి కర్మేంద్రియాలతో పనిచేస్తారో వాళ్ళని యోగి, కర్మయోగి అనాలి. అలాంటి వాడు అందరికంటే ఉత్తముడు అనేది ఇక్కడి శ్లోకం యొక్క భావము. దీనికి సంబంధించి మనం వివరంలోకి వెళ్తే వివరంలో స్వామివారు ఉదాహరణలతో బాగా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ 1-2 సార్లు చదివి అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలని కోరుతున్నాము. మనం ఏం పని చేయాలన్నా కానీ ప్రపంచంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండిటి యొక్క అవసరము తప్పనిసరి. ఒక రేడియో మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు ఒక రేడియోని అనుకుంటే అతడు కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలను రెండింటిని వాడతాడు. అంటే చేతులతోటి ఆ రేడియోని రిపేర్ చేస్తూ ఉంటాడు, చేతులు కదులుతూ పనిచేస్తూ ఉంటాయి. అదే సమయంలో కన్నులు కూడా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి అతని యొక్క పనిలో. ఇక్కడ జ్ఞానేంద్రియాలు స్థిరముగా కదలకుండా అలాగే ఉన్నాయి, కర్మేంద్రియాలు మాత్రం కదిలి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక పని జరగాలంటే కర్మేంద్రియాలు ప్రత్యక్షంగా పాల్గొంటాయి ఆ పనిలో, జ్ఞానేంద్రియాలు పరోక్షంగా పాల్గొంటాయి. అయితే ఒక పనిలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండూ పాల్గొని పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆ పనిలో ముఖ్య పాత్ర పోషించేది మన అంతరంగంలోనున్నటువంటి మనస్సు. లోపల ఉన్న మనస్సు యొక్క విధానాన్ని బట్టి చేసే పని కర్మయోగం అయితే పాపపుణ్యమను కర్మ ఏమాత్రము పనిచేయువాడికి అంటుకోదు. కర్మయోగం కాకపోతే ప్రస్తుత పనిలోని పాపము లేక పుణ్యములు తప్పక చేసేవానికి అంటుతుంది. అయితే ఈ శ్లోకంలో మనకి భగవంతుడు ఏం తెలియజేశాడంటే జ్ఞానేంద్రియాలతో మనసును నియమించాలి, కర్మేంద్రియాలతో పనులు చేయాలి. అలా చేసేవాడే విశిష్టత కలిగిన వాడు అని చెప్పాడు. అంటే అలా చేసేవాడు కర్మయోగం ఆచరించిన వాడు అవుతాడు, విశిష్టత కలిగిన వాడు అవుతాడు. ప్రతి మనిషి ఏదో ఒక పని ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. అయితే
ఆ చేసే పని అది యోగంగా ఉందా, భోగంగా ఉందా అని చూసేవాడు చెప్పాలంటే అసలు ఎవరికి చేత కాదు. ఎందుకంటే కర్మయోగం అనేది అంతర్గత మనసుకు సంబంధించినటువంటి విషయం. ఒకని మనసు ఇంకొకనికి కనిపించదు కాబట్టి ఎదుటి వ్యక్తిని వీడు కర్మయోగ కాదా అని గుర్తించి చెప్పలేరు. అయితే తనకు తాను ఆచరించు వానికి మాత్రము అది కర్మయోగమా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఒక ఉదాహరణగా మనము చెప్పుకున్నట్లయితే, ఇంతకుముందే చెప్పుకున్నాము, ఒక మెకానిక్ రేడియోను రిపేర్ చేస్తున్నాడు, అంటే దాన్ని బాగు చేస్తూ ఉన్నాడు, ఏదో లోపాలుంటే సరి చేస్తూ ఉన్నాడు. అతడేం చేస్తున్నాడు? కంటితో చూస్తున్నాడు, చేతితో దాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకవేళ ఆ మెకానిక్ గనుక ఇది మెకానిక్ పని, నేను మెకానిక్ని, ఇతరులతో ఎవరితో చేతగాని నేను చేస్తున్నాను, నేను నైపుణ్యం కలిగిన వాడిని అను అహం యొక్క యోచనలు అతడు గనక పొందినట్లయితే అప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి పాపపుణ్యాలు వాడికే వచ్చి చేరతాయి. అట్లా కాకుండా చేసే పని చేసేటప్పుడు అహం మీద ధ్యాసే లేకుండా, అంటే నేను అన్న ధ్యాసే లేకుండా ఆ పని మీదనే ధ్యాస పెట్టి చేస్తే వాడి కర్మ అంటదు. అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలతో మనసును నియమించి కర్మేంద్రియాలతో పనిని చేస్తే అతనికి కర్మ లేదు. కానీ అహం యొక్క యోచనలు వచ్చి లోపల ఉన్న అంతరంగంలో ఉన్న మనసు యొక్క విధానం ప్రకారము అహం యొక్క యోచనలు అతనికి వచ్చి అహము చూపిన ఎడల అతనికి కర్మ అంటుతుంది. చాలామంది ఈ రోజుల్లో చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడు నేను ఫలానా వాడిని అన్న అహంకారంతో పనులు చేస్తూ ఉన్నాడు. ఒక పోలీసు ఏం చేస్తాడంటే, జవాన్ పని వచ్చింది అనుకుందాం వానికి, నేను పోలీసు అన్న అహంతో శరీరం అంతా అహంకారంతో నిండిపోతుంది వానికి. మనిషినన్న మాట కూడా మర్చిపోయి వాడు నడుచుకుంటూ ఉంటాడు, అంటే ఎవరిని పడితే వాడిని కొట్టడం చేయడం అని చేస్తూ ఉంటాడు. ఇంకా అధికారి అయితే నేను ఫలానా అధికారిని కదా, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నేను అధికారాన్ని వాడుకుంటాను అన్న అహాన్ని వాడు పొందుతున్నాడు. అయితే ఏ ఒక్కడు కూడా నేను వేరే, నా వృత్తి వేరే అని అనుకోవడం లేదు. వృత్తిని గొప్పగా పెట్టుకొని సాటి మనిషి కంటే గొప్పగా తలిచి నేను అన్న భావాన్ని పొందడం వల్ల అహంకారంతో నిండిపోతున్నాడు వాడు పూర్తిగా. కాబట్టి అవన్నీ కూడా కర్మయుక్తములైన పనులు అవుతున్నాయి కానీ కర్మయోగ కార్యాలు కావడం లేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునే సిద్ధాంతం ఏంటంటే, కర్మయోగములో అహంకారము ఉండకూడదు. అహంకారం ఉండితే అది కర్మయోగము కాదు. అయితే కొందరికి ఒక అనుమానం రావచ్చు, నేను చేసే పని ఇతరులను దండించేది, శిక్షించేదిగా ఉంది, ఇతరులను కొట్టేటప్పుడు పాపం వస్తుంది కదా, మరి కర్మయోగ జ్ఞానం అంటే నాకు తెలియదే, నేను చేసేదంతా పాపమైనప్పుడు ఆ పని చేయడం కంటే వేరే పని చేయడం మేలు కదా, మరి దీనికి రాజీనామా చేసి వేరే పని చూసుకుంటా అని అనుకుంటాడు వాడు. ఇట్లా ఎందరికో వారు చేస్తున్న పనుల మీద వారికి ఏహ్యభావం కలిగి పని మానివేద్దామని అనుకుంటారు. అయితే దానికి సంబంధించి భగవంతుడు ఏమంటున్నాడు అనేది మనము తర్వాత శ్లోకం 8లో చూడాలి. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మరి మొరకేదా అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.